ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మనం ఇదివరకు కొంతమంది మహానుభావురాల గురించి తెలుసుకున్నాం. అందులో భాగంగా కీర్తిశేషులు శ్రీ గోవిందులూరి రామకృష్ణ శర్మ గారి ధర్మపత్ని అయినటువంటి శ్రీమతి గోవిందులూరి అన్నపూర్ణ విశాలక్ష్మి గారి గురించి తెలుసుకుందాం. ఆమె గుంటూరు జిల్లాలో కొల్లూరు అనే గ్రామంలో దుగ్గిరాల బుచ్చిలక్ష్మి భుజంగ శర్మ గారికి ప్రథమ సంతానంగా పుట్టడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా ఆవిడకి సంగీత సాహిత్యాల మీద మక్కువ ఎక్కువ. వాళ్ళ నాన్నగారు తెలుగు భాష పండితులు అవడం వలన ఇంకా కూడా ఎక్కువగా ఈవిడికి కరతలామలకం అయింది. భాషా జ్ఞానం, భాషా సాహిత్యం, సంగీత జ్ఞానం అన్నీ కలగలిపితే ఈమె రూపుగా అవడం జరిగింది. అయితే ఆ తర్వాత అప్పటి కాలంలో చాలా చిన్నప్పుడే చేసుకునేవాళ్ళు కాబట్టి బందరు వాస్తవ్యులైనటువంటి రామకృష్ణ శర్మ గారిని వివాహం ఆడడం జరిగింది. పెద్ద సంస్థానం, చాలామంది ఉంటూ ఉండేవాళ్ళు. అందుకని కొంచెం సంగీతం పట్ల అభ్యాసమే తప్పించి బయట కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరగలేదు. అయితే రామకృష్ణ శర్మ గారికి అనుకూలంగా అర్ధాంగిగా చాలా సేవలు అందించాడు. ఏ సమయంలో వచ్చినా కానీ అతిథులకి కాదనకుండా లేదనకుండా భోజనం పెట్టి పంపించేవారు. అలాగే వేద ఆశీర్వచనం, వేద పఠనం జరిపించేవారు. కార్తీక మాసం వనభోజనాలు ఇంట్లోనే జరిపి ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా ఆదుకునేవారు. మాట సాయం కానీ, ధన సహాయం కానీ, ఇంకా వారికి ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా అన్ని రకాలుగాను ఆవిడ చేసేవారు.